హాయ్ వెల్కమ్ టు ధ్రువ్ రిషి లాగ్స్. లాస్ట్ వీడియో చూసారా? ధ్రువ్ది లాంగ్ పెట్టాను. ఇవాళ సెకండ్ లాగ్ చూసేయండి. ఇప్పుడే ధ్రువ్ మార్నింగ్ అయింది, లేస్తున్నాడు, డే స్టార్ట్ అయింది. హాయ్ ధ్రువ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలా స్మైల్ ఇస్తున్నాడు. నెక్స్ట్ తనకి ఏమైనా కుక్ చేసేద్దాం, వచ్చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తను వాటర్ బాటిల్స్ వాష్ చేసేసా. తనకి హాట్ వాటర్, మిల్క్ కోసం హాట్ వాటర్, డ్రింకింగ్ కోసం హాట్ వాటర్ తీసేసుకున్నాం. ఆ వర్క్ అంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను. నేను డైలీ ఇలానే ఉంటుంది రొటీన్. చూడండి, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, నేను కిచెన్లో ఉన్నా, తను వచ్చేస్తున్నాడు కిచెన్లోకి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు రూమ్స్లోకి రావడం. హాల్లో వదిలితే కిచెన్లోకి, బెడ్రూమ్స్లోకి, అన్నిట్లోకి దూరిపోతున్నాడు. ఏం చేస్తున్నానో చూడ్డానికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న థింగ్స్ అంతా తీసి కింద వేస్తూ ఉంటాడు. సరే, తను అలానే పెట్టేసి నేను నా వర్క్ చేసుకుంటున్నా. ఓకే, ధ్రువ్ కోసం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. నేను బాటిల్ గార్డ్ తీసుకున్నా. బాటిల్ గార్డ్ ప్యూరీ చేద్దామని హాఫ్ బాటిల్ గార్డ్ తీసుకొని పీల్ చేసి కట్ చేసి కొంచెం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసా, స్టీమ్ చేద్దామని. స్టీమ్కి పెట్టేసా బాటిల్ గార్డ్. ఈ లోపల డ్రోన్ చూడండి ఒకసారి ఎలా వస్తున్నాడు. ఓకే, ఇదైతే బాయిల్ అయిపోయింది. ఇది బాయిల్ అయింది కదా, ఇది నేను మిక్సీ పట్టేస్తా ప్యూరీ లాగా. అంతే, బాటిల్ గార్డ్ ప్యూరీ రెడీ. ఇప్పుడు మనం ధ్రువ్కి పెట్టేద్దాం. చూడండి, ఏడుస్తూనే తిన్నాడు. ఎందుకో బాటిల్ గార్డ్ ప్యూరీ నచ్చినట్లేదు, కానీ పర్లే, తిన్నాడు. డాక్టర్ సజెస్ట్ చేసింది బాటిల్ గార్డ్ ప్యూరీ పెట్టమని, అందుకే పెడుతున్నా. డైజెషన్కి అంతటికీ బాగుంటుందని. చూడండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎవరు రమ్మన్నారు, ఎవరు ఏడవమన్నారు. ఇంకా బాత్కి రెడీ అవుతున్నాడు. ఆయిల్ పెట్టేసా. ఆయిల్ పెట్టగానే తనకి విటమిన్ డి వేసేసా. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. బాత్ అంటే మాత్రం చాలా ఇష్టం. సైలెంట్గా బాత్ చేయించుకుంటాడు. అంతే, బాత్ కంప్లీట్ అయింది. ఇంకా డ్రెస్ వేసేసాను. ఫైనల్గా రెడీ అయిపోయాడు మావాడు. చూసేయండి. చూపిస్తాడు. ఏం స్మైల్ ఇస్తున్నాడు. ఆ డ్రెస్ వేయడానికి చాలా యుద్ధాలే జరిగిపోతాయి తనతో. చూడండి, బాత్ చేశాడు, పడుకోవచ్చు కదా, మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశాడు. ఆడుతూనే ఉంటాడు. అస్సలు డే టైం నిద్రే పోడు, కానీ నైట్ అయితే కంపల్సరీ ఫుల్ నిద్రపోతాడు, లేవడు. చూడండి, వస్తున్నాడు. ఫోన్ పెట్టానంటే వీడియో తీయడానికి ఫోన్ దగ్గరికి వచ్చేస్తాడు, ఫోన్ ఇవ్వమని. ఇంకా నిద్రపోవట్లేదు కదా అని అలా టెంపుల్కి తీసుకెళ్ళాం. ఈ వీడియో నేను థర్స్డే షూట్ చేశా. నేను ఆఫ్టర్నూన్ టైం తనని టెంపుల్కి తీసుకెళ్ళాను, సాయిబాబా టెంపుల్. చూడండి, సాంగ్స్ ఎలా మాట్లాడుతున్నాడు. అది పెట్టండి మా వాడికి. తర్వాత ఇంటికి వచ్చేసి తనకి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా.
అది నేను బ్రోకలీ రైస్ చేశాను. కొంచెం బ్రోకలీ తీసుకున్నా, కొంచెం దాల్, కొంచెం రైస్ తీసుకున్నా. అవన్నీ కుక్కర్లో వేసి కొంచెం ఫ్రై చేసా గీ వేసి. తర్వాత దాల్ రైస్ వేసేసాను. క్యారెట్ కూడా కొంచెం తీసుకున్నా. అంతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి 3 విజిల్స్ రాగానే స్మాష్ చేసేసా. అంతే బ్రోకలీ రైస్ రెడీ అయిపోయింది. ధ్రువుకు పెట్టేద్దాం, వచ్చేయండి. తినేసాడు, రైస్ అయితే తినేసాడు. అయిపోయాక కొంచెంసేపు చూడండి అలా స్మైల్ ఇస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. బంగారు 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 ధ్రువ్ చిన్ను. ఈ అడ్డం అయిపోయాక కొంచెంసేపు స్లీప్ వేసాడు. ఇప్పుడే లేచాడు చూడండి. ఇంకా బయటికి తీసుకొచ్చా అలా. ఇంకా పార్క్ తీసుకెళ్ళాలి అని లేపేశాం. కొంచెం సేపు ఈవినింగ్ అలా వెళ్తాడు. కొంచెం ఫుడ్ వాటర్ బాటిల్ తీసుకొని అలా వెళ్ళి అలా అందరినీ చూస్తూ తింటాడు. అక్కడ తనకి ఫ్యాన్స్ ఉన్నారు. రోజు ఈవినింగ్ వెళ్తాడు కదా పార్క్కి, అలా అందరూ ఎత్తుకుంటూ ఉంటారు అక్కడ. తను రాకపోతే ఏం రాలేదని అడుగుతూ ఉంటారు రోజు. ఇంకా అందరినీ చూస్తూ అలా కొంచెం ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేస్తాడు వాళ్ళందరినీ చూస్తూ. బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అలా పార్కులో అందరినీ చూస్తూ ఉంటే వాడికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఎంతసేపు నేను ఇంట్లో వేసేస్తా, అందుకే కొంచెం బయటికి వెళ్తూ ఉంటాడు డేలో. చిన్ను అంతే ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా అదంతా తిరగడం, ఆడడం. ఇంకా అలిసిపోయాడు కదా, పడుకోవడం అయితే అలా ఏమి ఉండదు. ఇంకా నేను అవకాడో ప్యూరీ చేసేసా. జస్ట్ అవకాడో తీసుకొని కట్ చేసి నార్మల్గా స్మాష్ చేసి పెట్టేశాను తనకి. చూసేయండి, పెట్టేద్దాం. అవకాడో పర్లేదు, తింటాడు. స్లీపింగ్ టైం 9:30. ఇంకా నైట్ అంతా మిల్క్ తాగుతూ పడుకొనేస్తాడు. అంతే ధ్రువ్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.